మరి చక్కని గంభీరమైన ప్రార్థనలో నడిపించారు. స్త్రీల సమాజం అధ్యక్షురాలని చెప్పడం జరిగింది. దానికి ముందు మేము కొన్ని ముఖ్యమైన పాటలు పాడుకున్నాం. అవి రోజు పాడుకోవలసిన పాటలే. ఏమైంది అనంటే, ఈ క్యాలెండర్ ఏర్పాటు చేయటం వల్ల క్రిస్మస్ సీజన్లో ఈ 10 పాటలు, లెంట్ సీజన్లో ఈ 20 పాటలు, ఆ మిగతా సీజన్లో ఈ పాటలు, పెళ్ళికి ఈ 4 పాటలు కదా, ఇంకో కార్యక్రమం అయితే ఆ 10 పాటలు, ఇలాగా పాడుకోవాలి అని మన వాళ్ళు కన్ఫైన్ అయిపోయారు. కానీ ఆ పాటలు రోజు పాడుకోవచ్చు. ఈ 40 దినాలే ప్రాధాన్యత కాదు. అయితే దేవుని సన్నిధిలో నేను గోజాడాను, ఏంటి నాయన ఈ 40 దినాలు మాత్రమే ఇంపార్టెంట్, మిగిలిన రోజులు ఇంపార్టెంట్ కాదా అంటే, నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, అట్లీస్ట్ ఇది కొందరిని నా వైపు సంపూర్ణంగా ఆకర్షించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, మీరు వర్షం బుధవారం నాడు పిలిచుంటే, అంటే ఫస్ట్ డే, లెంట్లో ఫస్ట్ డే పిలిచుంటే, అసలు ఇది తరతరాలుగా 4వ శతాబ్దం ఏడి నుంచి, అంటే 1600 సంవత్సరాల క్రితం నుంచి నెమ్మదిగా ఈ ప్రాసెస్ ఎలా వచ్చింది, ఈ 40 ఎలా ఫిక్స్ అయింది, ఈ 40లో మళ్ళీ ఆదివారాలు ఎలా తీసేశారు, ఈ కార్యక్రమం అంతా మనం తెలుసుకునేవాళ్ళం. అంచేత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు వచ్చిన బలం ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలియని వారికి చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఉపవాస కూడికలు అని అంటున్నారు కదా, ఉపవాస కూడికలు. ఉపవాసం ఉంటే సరిపోతుందా అంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 8 గంటలకు ప్రార్థన ముగించుకొని 8 గంటల 10 నిమిషాలకల్లా ఇంటికి వెళ్ళి భోజనం ఫుల్గా చేసి మళ్ళీ తెల్లవారి టిఫిను అన్నీ తిని మధ్యాహ్నం లంచ్ మానేస్తే ఉపవాసమా అంటే, అలా ఉంటున్న వాళ్ళకి అలా ప్రశ్న వేసామనుకో కోపం వస్తుంది వాళ్ళకి. అంటే మేము చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఎగతాళి చేస్తున్నారా ఏంటి అని. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అసలు ఉపవాసం ఎలా ఉండాలో అనేది యెషయా ద్వారా దేవుడు మనకు ముందుగానే బయలుపరిచాడు. అక్కడ ఇశ్రాయేలీలందరూ అడుగుతూ ఉన్నారు, మేము ఉపవాసం ఉండగాను మా వైపు ఎందుకు చూడటం లేదు అని 2వ వచనం నుంచి. అక్కడ దానికి యెషయా ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు, మీరు ఉపవాసం ఈ పద్ధతుల్లో ఉంటారు అని. ఇలా ఉంటారు, అన్యాయం చేస్తారు, ఉపవాసం ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు కదా, ఉపవాసం ఉంటారు, ఏంటి దానివల్ల ఏంటి ప్రయోజనం అని అది ఇంటి దగ్గర చదువుకోండి పూర్తిగా. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. అలాగే మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోనే 306వ పాట ఒకటి ఉంటుంది. అదొకసారి బుక్ నాకు ఇవ్వండి. 306వ పాట. 307 హే ప్రభు యేసు హే ప్రభు ఉంటుంది. 306 నేను చెప్తుంది, 7 పక్కన 6. ఈ పాట కూడా మీకు వచ్చు కదా, అందరికీ వచ్చు కదా, వచ్చు. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము మనసా. ఓకే, మనము ప్రసంగం కదా మనకు ముఖ్యం. ఇప్పుడు అంచేత మొదటి వచనంలో ఏముంది, నరుని స్వనీతిచే దొరకదు మోక్షము నరులను చూడకు మనసా. 2వ వచనం, జపతపములు మరి ఉపవాసములును ఉపయోగింపవు ఓ మనసా. నెపములు చెప్పెడు అపవాదిని విడి కృపవాదిని గను బ్రతుకో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. అంచేత
2 స్వనీతి వల్ల ప్రయోజనము లేదు. జపతపములు ఉపవాసాల వల్ల ప్రయోజనం లేదు. మరి అయితే దేని వల్ల ఉపవాసం ఉంది? ఆయన ఎందుకు వచ్చాడు అనే వాక్యం మనం ముందు చదువుకున్నాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మీరు మంచి వాక్యాన్ని పెట్టుకున్నారు ఇక్కడ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. పరిమళ వాసన ఎవరికి? పరిమళ వాసన ఎవరికి? క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా. ఎవరి కొరకు? క్రీస్తుని ఎరగని వారికి మనము పరిమళ వాసనగా ఉండాలి. తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అందుచేత మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ విషయంలో ఆయన ఏం చెప్పాడు? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం గొప్ప విషయమేమీ కాదు. మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించగలిగిన సామర్థ్యం, మిమ్మల్ని తృణీకరించిన వారిని గౌరవించగలిగిన సామర్థ్యం, అదేనా? మిమ్మల్ని నిరాకరించిన వారిని మీరు అంగీకరించగలిగిన సామర్థ్యం. ఇది క్రీస్తులో మనము ఉంటే. అయితే మనకు బోల్డన్ని 365 రోజుల్లో 54, 55 ఆదివారాలు, కొన్ని వారాలు వెళ్తాం, కొన్ని వారాలు వెళ్ళాం కదా. క్రికెట్ మ్యాచ్ ఉంటే కొందరు చర్చికి రారు, ఆ రోజు చుట్టాలు వస్తే రారు, లేదా వీళ్ళే ఇంకొక దగ్గరికి వెళ్తే ఆ రోజు సండే వస్తే 2 రోజులు కలిసి వస్తున్నాయని ఆ రకంగా రారు. సో మన క్యాలెండర్ ప్రకారంగా 3 రెఫరెన్స్లు, 40 నిమిషాలు ప్రసంగం, బైబిల్ని మోసుకుని చర్చికి రావడం, అయిపోయిన తర్వాత బయట కూర్చుని ఏవో మాట్లాడుకోవటం, వెళ్ళిపోవటం కదా. అది మన రొటీన్లో జరుగుతున్న ప్రోగ్రాం. అయితే మనము క్రీస్తుని మనము దేవునిగా అంగీకరించాం కాబట్టే మందిరంలో ఉన్నాం. క్రీస్తును మనము దేవునిగా అంగీకరించాం, దేవుని కుమారుడిగా అంగీకరించాం, మళ్ళీ ఈయనకి తండ్రి ఉన్నాడని అంగీకరించాం. ఈయన వెళుతూ నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త అయిన సత్యస్వరూపైన ఆత్మను మీకు పంపిస్తాను. ఆయన మీకు సమస్తము బోధిస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడవడు. నేను బోధించిన సంగతుల్లో కొన్ని సంగతులు తీసుకుని ఆయన మీకు బోధిస్తూ, నేను చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్పాడు కదా, చెప్పాడు కదా యేసుప్రభు వారు. సో ఇప్పుడు ఈ తండ్రి, ఈ కుమార, ఈ పరిశుద్ధాత్మ, ఈ రిలేషన్ ఏంటి? అర్థం అవ్వనివ్వండి, అర్థం కాకపోనివ్వండి, కానీ క్రీస్తు మీద మనం గురి కలిగి ఉన్నాం. కానీ ఆ మర్మము కూడా మాకు తెలియాలి ప్రభువా, ఆ మర్మము కూడా నేను గ్రహించగలిగిన సామర్థ్యం నాకు దయచేయి ప్రభువా అనే ప్రార్థన మనలో ఉంటే, తెలుసుకోవాలి అని అంటే, అది కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకని మన పరలోక ప్రార్థనలోనే చెప్తున్నాం ఏమని? యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. సో ఇక మనకి తెలుసుకోవలసింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఉన్నాడనే సంగతే పౌలు గారు పరిచర్య చేస్తున్న రోజుల్లో తెలియదు అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు అనే ప్రచారం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు లేడు అని ఒక ప్రచారం జరుగుతుంది. దానికోసం కొత్త సంఘాలు వచ్చాయి. ఆ సంఘాలకు మనం వెళతానంటే మనకు బోల్డన్ని ప్రోత్సాహకాలు వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అది డిఫరెంట్ కాన్సెప్ట్. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే అనుభవ జ్ఞానము మనకొచ్చిందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే అనుభవ జ్ఞానం మనకొచ్చిందా? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? కొంత విషయం తెలిసి ఉండడం, దాన్ని అనుభవించి చెప్తే అనుభవ జ్ఞానం. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అనుభవించామా?
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చాలు. ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. అందులోనే 14వ వచనం 8లోనే, దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవుని పిల్లలై ఉంటారు, కుమారులై ఉంటారు, కుమారులు కుమార్తెలై ఉంటారు, కుమారులు కుమార్తెలు అయి కూడా ఉంటారు. తన్నెందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ ఆయన పిల్లలగుటానికి ఆయన మనకి అధికారమును అనుగ్రహించాడు. యోహాను సువార్త మొదటి భాగం ఆదియందు వాక్యం ఉండేను, అక్కడికి వస్తే 12వ వచనంలో ఉంటుంది, తన్నెందరు అంగీకరించరో వారందరూ ఆయన పిల్లలు. క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని యొక్క పిల్లలు. అధికారము మనకి ఉంది. సో ఆయన పిల్లలము మనము గనుక ఆయనతో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, అదే అనుభవ జ్ఞానం. ఆయనతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, అదే అనుభవ జ్ఞానం కదా. మీకు ఈ పాట వచ్చు కదా, ఏంటది? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నాకు అంకితం. ఎవరికి? నీకు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. తర్వాత శరణం శరణం. ఓకే, మొదట వచనం ఏంటి? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన పిలుపుకు తగినట్లు చనైతి, ప్రేమతో నన్ను దరి చేర్చినావు. సో పరలోక దర్శనము ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము దానిని నిర్లక్ష్యము చేస్తున్నాం కాబట్టి మనము ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. ఆ పాట ఎవరు రాశారో కానీ చాలా గొప్ప అనుభవ జ్ఞానముతో రాశారు. మన పుస్తకంలో లేదు ఆ పాట, మన పుస్తకంలో లేదు, తెచ్చుకోవాలి నెమ్మదిగా. రెండో వచనం ఏంటి? నీ హృదయ భారంబు నొసగి, అదేనా? నీ రెండో వచనం, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము, ఆగిపోక సాగిపోవు ప్రియసుత్నిగా నన్నుండనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ఉండనిమ్ము నన్ను, లేదా నన్నుండనిమ్ము. మనం మార్చుకోవచ్చు ఎలా కావాలంటే అలాగ. ఇందాక సహోదరులు కూడా పాట కొంచెం మార్చి పాడారు. చూడుము గెత్సేమనే పాట పాడినప్పుడు ప్రియుడు తీసేసి చక్కని మాట ఆయన వాడటం జరిగింది. ఆ పాట ఇదా? ఇది ఇదిగో దేవా నా జీవితం. సో అనుభవ జ్ఞానం. మన దేవుడు నమ్మదగినవాడా నమ్మదగినవాడు కాదా? నమ్మదగినవాడు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అని మనం ప్రార్థన మొదలు పెడుతున్నాం.
అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయగల సమర్థత కలిగిన దేవుడు. నేను ఇందాక ప్రార్థనలో ఏం చెప్పాను? నీవే దేవుడవు, నీవే రక్షకుడవు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. ఆ జ్ఞానం అందరిలోనూ లేదు, కానీ మాకిచ్చావు ఆ జ్ఞానం. అందుని బట్టి మేము ఇక్కడ చేరి నిన్ను స్తుతిస్తూ నీ మాటలు కొన్ని విని మమ్మల్ని మేము బలపరుచుకొని మమ్మల్ని మేము సంతోషపరుచుకొని, బలం వస్తే ఏమవుతుంది కదా? బలం వస్తే నెక్స్ట్ ఏమవుద్ది? బలం వస్తే నెక్స్ట్ ఏమవుద్దండి? దుఃఖం వస్తుందా, సంతోషం వస్తుందా? సంతోషం. అంచేత 45 దినాలు నాయనా నువ్వు మా కొరకు ఇంత శ్రమ పడ్డావు, ఇన్ని గాయాలు పొందావు, ఇలాగ చేత్కరించారు నిన్ను, ఇలా కొట్టారు, అలా కొట్టారు, నువ్వు మా కోసం చేసిన దానిని చూసి మనము ఏడవాలా? ఆయన మాటల ద్వారా మనం బలం పొంది సంతోషించాల. బలము పొంది సంతోషించాలి. అందుచేత ఉపవాసమేమో అలా చేయాలి. ఎలాగ? యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉన్నట్టు మనము మందిరానికి రావటం ద్వారా మనము బలం పొందాలి. మనం ఎప్పుడైతే బలం పొందుతామో ఇతరులను బలపరచగలిగిన సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. బలము తనదని యెహోవా ఒకమారు సెలవిచ్చెను, అది నాకు 2 మార్లు వినబడిన అంటాడు దావీదు. బలము తనదని యెహోవా ఒక్కసారి చెప్పాడు, అది ఆయనకు 2 మార్లు వినబడుతుంది. అది నాకు రోజు వినబడుతుంది. ఏంటి బలం? ఆయన వాక్యమే బలం, ఆయన మాటే శక్తి. కొరింథీ 1:9, 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి పిలిచినవాడు మనలను అని చదువుకోవాలి. మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మధ్యలో వదిలేసేవాడు కాదు. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? మధ్యలో వదిలేసేవాడు కాడు. నేను 2004 నవంబర్ నుంచో డిసెంబర్ నుంచో సరి గుర్తులేదు, ప్రసంగాలు చేయటం దేవుని సంకల్పాన్ని బట్టి నడిపిస్తున్నాడు దేవుడు. కానీ ఏ ఒక్క సండే, ఆ తర్వాత అనమాట, ఏ సండే అయినా సరే ఎవరైనా నన్ను ప్రసంగానికి పిలకపోతే దేవుని కృప నా నుండి తొలగిపోయిందేమో అని భయపడేవాడిని. అంటే అక్కడి నుంచి ఎవ్రీ సండే డిఫరెంట్ చర్చ్. ఎలాగా? వాళ్ళు పిలవటం, వాళ్ళ పిలవకపోతే నేనే వెళ్ళిపోయి కూర్చోవటం. అక్కడ వాళ్ళ పిలవకపోతే నేనే వెళ్ళి కూర్చోవటం. ఆయన నమ్మదగినవాడు, కానీ మనకి అపనమ్మిక వలన ఆయన ఉన్నాడని, మన మొర వింటున్నాడని, ఈ లోకముచులో మనం ఉండి లోక విచారం వల్ల కానీ, ఎవరో మనల్ని చేసిన మోసాన్ని బట్టి కానీ, ఎవరో మనకు తలపెట్టిన కీడిని బట్టి కానీ, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు నువ్వు జరగనిచ్చావనే దాని విషయంలో మనకి అప్పుడప్పుడు సాతాను అపనమ్మిక కలుగు చేసే పనిలో సక్సెస్ అవుతూ ఉంటుంది. సో మనకి అపనమ్మిక కలుగు చేసేది ఎవరో? అపవాది. నమ్మిక కలుగు చేసేవారు ఎవరో? దేవుడు. సో మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. అయితే మనం ఏం గ్రహించుకోవాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని నీడల, అక్కడికి ఆఫ్ చేయండి. నేను ఇందాక ప్రార్థనలో ఏం చెప్పాను? పాపినైనా నా ప్రార్థన ఆలకించు. ఓ పాస్టర్ గారు అన్నారు, మీరు ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారు, దేవుడికి మీకు ఇంత సామర్థ్యం ఇచ్చాడు, ఇంత శక్తిని ఇచ్చాడు, ఇంకా మీరు పాపిని అని మీరు
అనుకుంటారు ఏంటండి, పైగా పాపినైనా ప్రార్థన ఆలకించు అని చేయకూడదండి అన్నాడు ఒక ఆయన, యంగ్ పాస్టర్. సర్లే బాబు, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు మాట్లాడావు. నువ్వు అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడు ఆ విషయం మళ్ళీ నీకే దేవుడు తెలియచేస్తాడు. నా తెలివితోటలతో నిన్ను నేను ఒప్పించలేను. నిన్ను ఒప్పించగలిగింది ఎవరు? దేవుడు. అంచేత నువ్వు యంగగా ఉన్నావు, నీకు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మనమందరము పాపులమే అని తెలుసుకునే సామర్థ్యం దేవుడు నీకు దయచేస్తాడు. అంచేత ఆయన ఎవరు? యేసు ప్రభు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొని మనలను పాప విమోచన చేయడానికి వచ్చాడు. మనలను పాప విమోచన చేయడానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 15వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చదవండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తును నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే అండర్లైన్ చేసుకోండి అది బాగా. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ జీవితకాలం మట్టుకే దేవుడు ఉన్నాడు, ఈ జీవితం అయిపోయిన తర్వాత దేవుడు లేడు. ఈ జీవితకాలం మట్టుకే మనకు జీవితం ఉంది, ఈ జీవితం ముగిసిన తర్వాత ఇక జీవితము లేదు అని అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం. అర్థమైందా? అంచేత క్రైస్తవునికి 2 జీవితాలు ఉన్నాయి. మనం చనిపోవడము అని అంటున్నారు. సామెల్ జాన్ గారు మిస్సెస్ చనిపోయారు, చనిపోవటం అంటున్నారు. నేను ప్రమోషన్ అంటున్నాను. ప్రమోటెడ్ టు గ్లోరీ. దేవుని మహిమలోనికి ఆవిడ ప్రమోట్ చేయబడింది. నమ్మాలి మనం అది. షీ వాజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ. దేవుని మహిమలోనికి ఆవిడ చేర్చబడింది. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు మనం అది గ్రహించుకోగలం? అనుభవ జ్ఞానం రావాలి మనకి. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? పరలోక రాజ్యం వెళ్ళి చూసి వచ్చానా నేను? అర్థమైంది. నేను 2004 నవంబరు నుంచి దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాను, ఆయన పిలుపుని బట్టి అని చెప్పాను కదా. 2004 ఆగస్టు 21వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు. మనకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి అప్పటికి నాకు ఇంకా ఆత్మసాక్షాత్కారము జరగలేదు. ఆత్మసాక్షాత్కారము జరగలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, మా నాయన తీర్పు కొరకు భద్రపరచబడి ఉన్నాడా? పరలోక రాజ్యంలో ప్రవేశించాడా? తీర్పు కొరకు భద్రపరచబడి ఉంచాడా? పరలోక రాజ్యంలో ప్రవేశించాడా? ప్రభువా, నువ్వు నిజమైన దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు. అప్పటికి నాకు ఇంత జ్ఞానం ఏం లేదు. ఆ రోజుకి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇదేం ప్రార్థన? ఇప్పుడు ఎవరికన్నా ఇలా ప్రార్థన చేస్తున్నానంటే నన్ను ఏమనుకుంటారు? మా ఆవిడకే చెప్పానే అనుకోండి, ఇలాగా రోజు ఇలా ప్రార్థన చేస్తున్నాను. మా ఆవిడ ఏమనుకుంటుంది? మా ఆయన్ని డాక్టర్కి ఏదో చూపించాలి, ఈయన ఏదో తిక్కగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో అయింది ఏంటండి. వేరే గదిలోకి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేస్తున్నా, మా ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, ప్రభువా అది తగ్గేటట్టు చేయను ఆయన అని ఆవిడ మాట్లాడే అవకాశము ఉంది. చూడండి, యోహాను సువార్త 5:24లో మనకు ఒక వాగ్దానం ఉన్నది. ఒక వాగ్దానం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు. తీర్పు కొరకు భద్రపరచం మనం. ఏంటి కండిషన్ ఏంటి? నా మాట విని. నా మాట వినడం అనేది ఏమంత తేలికైన మాట కాదండోయ్. నా మాట వినడం అనేది ఏమంత తేలికైన మాట కాదు. ఆయన మాట వినడం అంటే అంత తేలికైన మాట. వినడం అంటే ఏదో చెవితో వినడం కాదు, ఆచరించడం. నా ఆజ్ఞలు గైకొని మీరు నా ఆజ్ఞల యందు నిలిచిన వారైతే
మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. అప్పుడు మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు. యోహాను సువార్త 8:34 ఉంటుంది. చదవక్కర్లేదు, ఇప్పుడు రాసుకోండి, కావాలండి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంచేత ఇన్ని చాలా వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. సో దర్శనంలో చూస్తున్నాను నేను, దర్శనంలో చూస్తున్నాను. దర్శనం ఎన్ని రకాలు? వాక్యం ద్వారా సమాధానం. 2 సీన్ మనకి కళ్ళలో కనబడటం. సీన్ మనకి కళలో కనబడటం. ఏం కనబడుతుంది? సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను దేహంతో వెళ్ళాను, దేహం విడిచిపెట్టి వెళ్ళాను, నాకు క్లారిటీ లేదు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అయితే మనకు ఉన్న వాగ్దానం ఏంటి? ఆయన వెంట పెట్టుకుని వస్తాడు, ఆయన వెంట పెట్టుకొని వస్తాడు కదా. ఆయన వెంట పెట్టుకుని వచ్చినప్పుడు మనం చూస్తాము అని పౌలు గారు ఒక మాట చెప్పాడు. కానీ సబ్సిక్వెంట్గా ఏం చెప్పాడు? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుతో ఉండాలనే ఆశ నాకుంది అని చెప్పాడు. మళ్ళీ ఈ దేహం విడిచిపెట్టి ప్రభువుతో జీవించాలనే ఆశ నాకుంది, ఈ దేహంలో కొంతకాలం ఉండి దేవుని మాటలు ప్రకటించాలనే కోరిక కూడా నాకుంది, ఈ రెండింటి మధ్యలో ఇరుకుని పడిపోయి ఉన్నానంటాడు. అర్థమైందా? ఈ రెండింటి మధ్య ఇరుకుని పడిపోయి ఉన్నాను. అంచేత మనము ఆయన పిలుపుని వినగలిగిన సామర్థ్యం పొందుకొని పిలుపుకి పర్ఫెక్ట్గా రెస్పాండ్ అయితే, ఇప్పుడు ఇందాక మనం పాడుకున్నాం, ఇదిగో మా వచనం మళ్ళీ పాడాం. మొదటి వచనం పాడే డైరెక్ట్గా రాదా? పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి. దర్శనం అది ఈయన మాట్లాడే దేవుడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనము చదవండి ఒకసారి. 4-5 వచనాలు, 4-5 వచనాలు. యాభైవ అధ్యాయం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు ఆయన నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా అమ్మా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. పుట్టించగా చేయలేదు. మనం ఇందాక పాటలో మొదటి వచనం ఏంటి? తిరుగుబాటు చేసాం, పలుమార్లు తిరుగుబాటు చేసాం. ఆయన దర్శనం ఇస్తున్నాడు, మనం గమనించట్లా. ఆయన దర్శనంలో మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనము గమనించలేకపోతున్నాం. అంచేత నువ్వు మాట్లాడే దేవుడువు అని మనకందరికీ తెలుసు. ఇంకొక ఆయన చాలా గట్టిగా చెప్పాడు ఈరోజు, నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడతలేదు అని మీరు దేవునితో మాట్లాడి పడుకోండి. దర్శనం కొరకు ఎదురు చూడండి, దర్శనం కొరకు ఎదురు చూడండి. 106వ కీర్తనలో ఉంటుంది అన్నమాట, 2వ వచనం నుంచి. 106వ కీర్తన 2వ వచనం నుంచి చదివితే ఆ మాట మనకు తెలుస్తుంది. నేనే చదువుతాను. ఎవడు? 4వ వచనం అన్నమాట. 4వది అండర్లైన్ చేసుకోండి. యెహోవా దేవా అని చదవండి. అక్కడ దేవా, నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు
నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపనమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. దర్శనమిచ్చి నన్ను రక్షించు. దర్శనము లేకపోతే విశ్వాస జీవితంలో ఎదుగుదల ఉండదు. దర్శనము లేకపోతే ఎదుగుదల ఉండదు. దర్శనము లేని జనము నశించిపోతారు. దర్శనము పొందే అవకాశం ఎవరికుంది? క్రీస్తుని అంగీకరించిన వారికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళకి దర్శనము పొందే అర్హత లేదు. మిగతా వాళ్ళకి దర్శనం పొందే అర్హత లేదు. క్రీస్తును అంగీకరించిన వారికి మాత్రమే దర్శనం పొందే అవకాశం ఉంది. కానీ ఆయన దర్శనములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిర్లక్ష్యపెడుతున్నాం. అర్థమైందా? పలుమార్లు ఎన్నోసార్లు మాతో మాట్లాడావు, కానీ మేము దాన్ని పెద్దగా లక్ష్య పెట్టలేదు. సరే, ఇప్పటికైనా నీ పాదముల చెంత చేరి నీ సన్నిధికి వచ్చాం, నీ సంఘంలో ఉన్నాం. మా వ్యక్తిగత ప్రార్థన, మా సామూహిక ప్రార్థన, పాస్టర్ గారు మా కొరకు చేస్తున్న ప్రార్థన, వృద్ధులు విజ్ఞాపన ప్రార్థనలో ఆధిక్యత సాధించిన పెద్దలంటే వయసులో పెద్దలని కాదు, ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయడంలో ఆధిక్యత సాధించిన వారు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నీ చెంత చేరి నీ చిత్తము తెలుసుకునే సామర్థ్యము మాకు దయచేయి. అర్థమైంది? తర్వాత నీ హృదయ భారము మాకు కొంత దయచేసి దాన్ని ప్రార్థన ద్వారా సాధించగలిగిన సామర్థ్యం మాకు అనుగ్రహించు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ప్రతి చోట నే సాక్షిగా నేను ఉండునట్లుగా సహాయం చేయని. అంచేత దర్శనము మనకు కలుగుతూ ఉంది, కానీ మనం దర్శనాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అంతేనా? 1 మారు పలుకును, 2 మార్లు పలుకును అని బైబిల్లో రాసింది. అర్థమైందా? 2 మార్లే పలుకుతాడు కాబోలు అనే కన్ఫైన్ అయిపోకూడదు. ఆయన రోజు పలుకుతాడు, నిత్యము పలుకుతాడు. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు పలుకుతాడు. అంత సమీపముగా దేవునికి మనము ఉండగలిగిన అవకాశము ఈ లెంట్ సీజన్లో మనకు దొరికే అవకాశము ఉంది. గలతీ 4:9 ఒక మాట ఉంటుంది, మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కదా. మీరు దేవుని ఎరిగిన వారు, దేవుని 4:9 గలతీ, ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడటం. యు నో గాడ్. ఆయన మనల్ని పరిపూర్ణంగా తెలుసు. ఆయన మనల్ని పరిపూర్ణంగా తెలుసు. మనమేంటో, ఎవరేంటో. అర్థమైందా? అంత సాన్నిహిత్యములో దేవునికి మనము ఎదగాలి. అది దేవుని తెలుసుకోవడం అంటే. సభలోకి అటెండ్ అవ్వటం, ఉపవాస కూడికలకు అటెండ్ అవ్వటం, ఏయో గ్రూపు ప్రార్థనలకు అటెండ్ అవ్వటం, ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళటం, ఇంట్లో ఎప్పుడు టీవీలో ఒక ప్రసంగాలు రావటం, మన గోడల చుట్టూ వాక్యాలే ఉండటం మంచిదే. అవేం తప్పు అంటలా నేను, అవన్నీ మంచిదే. కానీ దాని ద్వారా మనము సత్యమును గ్రహించాలి. పిలాతు యేసుప్రభు వారిని సిలువేకి అప్పగించడానికి ముందు సత్యం అనగానేమి అని అడిగాడు. కానీ యేసుప్రభు వారు సమాధానం చెప్పటం అనేది దేవుని ప్రణాళికలో లేదు కాబట్టి ఆయన సమాధానము చెప్పలేదు. సో ఇదంతా కూడా జరిగిన చరిత్ర. ఇది జరిగిన చరిత్ర, కట్టుకథ కాదు. ఇది జరిగిన చరిత్ర. ఏదో కల్పిత గాథ కాదు. హౌ టు అండర్స్టాండ్ బైబిల్, హౌ టు నో గాడ్, హౌ టు బి నోన్ బై గాడ్.
నువ్వు దేవుని పరిపూర్ణంగా తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచగలిగిన సామర్థ్యంలోనికి మనము ఎదుగుతాం. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఆ ఆధిక్యతను మనము ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం, కనిపెట్టలేకపోతున్నాం. ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? ఐహిక విచారం వల్ల, చుట్టూ ఉన్న లోకం వల్ల. ఒక ఆయన అంటాడు, పళ్ళు ఇచ్చాడు చూడొద్దు అన్నాడు, మంచి పళ్ళు ఇచ్చాడు పళ్ళు అంటే ఈ టీత్ తినొద్దు అంటున్నాడు, మంచి డైజెస్టివ్ పవర్ ఇచ్చాడు ఎక్కువ తినొద్దు అంటున్నాడు, మంచి శారీరక బలం ఇచ్చాడు లైఫ్ని ఎంజాయ్ చేయొద్దు అంటున్నాడు, బోల్డంత డబ్బు ఇచ్చాడు ప్రపంచం అంతా తిరిగి చూడాలి అక్కర్లేదు నేత్రాశ వద్దంటున్నాడు కదా. అన్నీ ఇచ్చి మళ్ళీ వద్దంటున్నాడు ఆయన. ఈయన దేవుడండి కదా. ఇవన్నీ ఇచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద అనేక ఐటమ్స్ ఉన్నాయి, తిండాక మామూలుగా అలా చూసి పడుకోటాక అని కూడా ప్రశ్నిస్తున్నాడు. అది ఎంతవరకు ఉండాలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగిన సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడు. నేత్రాశను కంట్రోల్ చేయగలుగుతాం, జీవపు డంబాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, అర్థమైందా? ఇంకా ఈ శరీరాశలను కంట్రోల్ చేయగలుగుతాం, ఈ లోకాన్ని కూడా తృణప్రాయంగా చూడగలిగిన సామర్థ్యము మనకి దయచేసేవాడు దేవుడు. అందుచేత మనకి మరణ భయము ఉండదు. పలానా వాళ్ళు చనిపోయారని ఎవరన్నా చెప్తే నేను దుఃఖ ముఖంతో అలాగా అంటాను అనమాట. ముఖంలో నాకు సంతోషం కనపడద్దా, ఇదేంట్రా ఈడు వాళ్ళు పలానా వాళ్ళు చనిపోయారంటే ఈడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడేంటి అన్నట్టుగా ముఖంలో వచ్చే మార్పు, నా ముఖంలో వచ్చే మార్పు అలా ఉంటుంది. అదేనా చూడండి, 82వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను, కానీ ఆయనను అంతే మనం కూడా చనిపోతాం. క్రైస్తవుడికున్న ఆధిక్యత ఏంటమ్మా? మరణ భయము ఉండదు. ఎందుకని చనిపోవటం అంటే ఏంటి? దేహాన్ని విడిచిపెట్టడం. ఈ దేహాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధికి వెళ్తాం. ఇందాక మనం చదువుకోలేదు ఆ పాట, పాడడం 339. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను ప్రకటించుడి, హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను. అక్కడ అల్లారి పెదవేరాస్వామి గారు ఆ పాట ట్రాన్స్లేట్ చేసేటప్పుడు పరమజీవము అనే పదం అడ్జస్ట్ అవ్వట్లేదని స్వర్గం అనే పదం పెట్టాడు. స్వర్గం అనే పదం ఎవరి టర్మినాలజీ? అది హిందూ టర్మినాలజీ కదా. నిత్య జీవం అనేది మన టర్మినాలజీ. అయినా మీనింగ్ ఒకటే. స్వర్గము నరకం అన్నా ఏంటి, నిత్య జీవము నిత్య నరకం అన్నా రెండు ఒకటే. అప్పటికున్న తెలుగు భాషా పాండిత్యాన్ని బట్టి వాళ్ళు ఆ రకంగా ట్రాన్స్లేట్ చేయటం అనేది జరిగింది. అంచేత ఎంత పాపి అయినా సరే దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది, తద్వారా నిత్యజీవము పొందుతుంది. అందుకని తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అందుకని అతిక్రమంలో దాచిపెట్టేవాడు అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు దేవుని చేత కనికరం పొందుతాడు. కాబట్టి మనకు అది కావాలి. అది పొందుకోకుండా మీరు ఫస్ట్ సండే సమభాక్తం అదే ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించేటప్పుడు 276 పాట పాడతారా? కాదు, 276 తీయండి ఒకసారి. కాదు 76 అమ్మా,
మనసాయాత్మ తేజరిల్లుమా, యలంకరించుకొనుము పాపమంత విడుమా. వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి, నిన్ను దలంచి చేరవచ్చే గనుని వెల్గు లోనికేగుమో. మనసాయాత్మ తేజరి పాడరా, ఇది పాడరా. ప్రతి వారం ఓ పాట పాడుకోవాలి. ఈ 10 ఉన్నాయి. ఈ వారం ఒకటి పాడుకోవాలి, వచ్చే నెలలో మరో పాట పాడుకోవాలి. ప్రతి నెల ఒకే పాట పాడకూడదు. చూడండి, మొదట వచ్చను. హృదయమనెడు తలుపు దట్టుచు ప్రభు యేసు నిలచి, సదయుడిదిగో నిన్ను బిలుచుచు. ఎదురు జూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రొక్కి, ముదము తోడ చేర్చుకొనుము సదమలమగు ప్రేమ జూపి. మనసాయాత్మ తేజ రిల్లుమా, యలంకరించుకొనుము పాపమంత విడుమా. పాపాన్ని విడిచిపెట్టకుండా. అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మన క్రిస్టియన్స్లో. మేము ఎలాగున్నామో అలాగే ఉంటామండి, మేమేం సరదా కాదండి, నిజం. ఆర్గ్యుమెంట్ నాకుతో ఎవరెవరు ఆర్గ్యుమెంట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను. అదే మేము ఇలాగే ఉంటామండి, మేము ఇలాగే ఉంటాం, మేమేం మారం. కానీ మాకు పరలోక రాజ్యం కావాలండి. దానికి మార్గం చెప్పండి మీరు. దానికి ఏమన్నా మార్గం ఉందమ్మా? ఏ మార్గం లేదు. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యం, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ఎవడో ప్రవేశించలేడు. అంత సూటిగా, అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాక ఇంకో అడ్డదారి ఏదన్నా ఉందా చెప్పమని అడిగేవాడు మూర్ఖుడా, జ్ఞానం గలవాడా? అడ్డదారి ఏదన్నా చెప్పండి అని అడిగినాడు. అది పరిస్థితి. అంచేత చూడండి, 2 వచనాలతో ఇంకా మీకు ముగిస్తాను, ఎక్కువసేపు మాట్లాడను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నేను తీసి చదవనా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అండర్లైన్ చేసుకోండి అమ్మా, అది నన్ను ప్రేమించువాడు కదా. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇది దేవుని ఎరగటం అంటే. ఆయన మనకి కనబరుచుకుంటాడండి. అర్థమైందా? ఆయనే మనకి కనబరుచుకుంటాడు. ఈ రాత్రికి మీరు ప్రార్థన చేయండి. బైబిల్లోంచి ఆయన, నేనేమి బైబిల్ కాని మాటలేం చెప్పట్లా నేను. ఈ మాటలు వేరే చోట చెప్పాను, భీమవరంలో. వాళ్ళు 2000 మంది ఉంటారు స్ట్రెంగ్త్. బయటకు వచ్చాక ఒక ఆయన అన్నాడు, అన్న నువ్వు ఇలా చెప్తే నేను రెండోసారి పిలవరని. పిలవకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను ఒకసారే చెప్తాను, 2-3 సార్లు చెప్పను. ఎలా చెప్తే? పాపాన్ని విడిచిపెట్టమని చెప్పడం ఎవడికి ఇష్టం లేదు. ఇప్పుడు మన పాటలో ఏం చదువుకున్నాం? మనసాత్మ తేజరిల్లు, అలంకరించుకో. దేంతో అలంకరించుకోవాలి నువ్వు? పరిశుద్ధతతో, నీతితో, నిజాయితీతో, స్వనీయతను పక్కన పెట్టి క్రీస్తు నీలో ఉండేలాగా నిన్ను నువ్వు అలంకరించుకో. అప్పుడు పాపం ఆటోమేటిక్గా నువ్వు విడిచిపెట్టగలిగిన సామర్థ్యం నీకు వస్తుంది. పాపాన్ని విడిచిపెట్టగలగాలనే కోరిక కూడా మనకు ఉండాలి.
పాపాన్ని విడిచిపెట్టగలిగిన కోరిక మనకి ఉండాలి. అంచేత ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటి? నేను నీకు కనబరుచుకుంటాను. ఐ మైసెల్ఫ్ విల్ రివీల్ టు యూ. 23వ వచనం చదవండి ఇప్పుడు మళ్ళీ. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద తండ్రి కుమారుడు కూడా మనతో నివాసం చేస్తారు. పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తాడు, కలిసి నడుస్తాడు. ఇప్పుడు దానికి అన్నింటికి ప్రతి మాటకి ఒక సాక్ష్యం లేదా 2 సాక్ష్యాలు. అనుభవ జ్ఞానం అని అన్న కదా నేను ఇందాక. నేను అనుభవించి చెప్తున్నాను, థియరీ చెప్పట్లా. నేను నా అనుభవంలో నేను పొందుకుని మాటలు చెప్తున్నాను. ప్రసంగం చదువుకుని రాలా, నేను ప్రసంగం సిద్ధపడి రాలా. ఇప్పుడు అక్కడ సోదరు ప్రార్థన చేసింది, నాయన ఆయన ద్వారా నువ్వు మాకేం బోధిస్తావు? నేను ప్రార్థన చేశాను, నాతో మాతో కూడా నువ్వే మాట్లాడు. అంత ఆధిక్యత మనకి ఉంది. మరణమా, మీరు దైవములు, మీరు సర్వోన్నతుని కుమారులు. అయినను మనుషులందరూ చనిపోయినట్లు మనం కూడా ఈ దేహాన్ని విడిచిపెడతాం. విడిచిపెడితే వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటాం. ఓ హైకోర్టు జడ్జి ఉన్నాడు నా ఫ్రెండ్. ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తాడు. ఒక కాలు అటు ఒక కాలు ఇటు అంటే ఏంటండి? ఒక కాలు దేవుళ్ళో, ఒక కాలు లోకంలో. బేతాళ ప్రశ్నలు అడుగుతుంటాడు నన్ను. టీచర్స్కి తెలుసు బేతాళ ప్రశ్నలు అంటే తెలిసి చెప్పినా తెలియకపో చెప్పినా మన తల పగిలిపోతుంది. అది బేతాళ ప్రశ్న. ఓసారి ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడిందా, నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా అన్నాడు. ఓ గ్యారంటీకి వెళ్ళిపోతాను. నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? ఓ గ్యారంటీకి వెళ్ళిపోతాను. అందులో అనుమానం ఏం లేదా? ఏం అనుమానం లేదు. అంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు క్రైస్తవులకు, క్రీస్తుని ఎరిగిన వారికి. అంచేత మనము ఎంత కాలము, ఎంత వయసు వచ్చినదాకా మనము మందిరములో గడుపుతూ, ఎన్నో లెంట్ సీజన్లు మనం ఆచరిస్తూ, ఎన్నోసార్లు బైబిల్ చదువుతూ, ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటూ, అనేక కూడికల్లో మనం ఉంటూ, ఆయన ప్రత్యక్షతను మనం అనుభవపూర్వకంగా అనుభవించలేకపోతే, దర్శనాన్ని అంగీకరించకపోతే మీకు రెఫరెన్స్ నేనేం దాయట్లేదు సుమా. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలకు ముందు ఉంటుంది యోబు గ్రంథం. అమ్మా కాదు 14వ వచనం అమ్మా. 14 దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. మంచమ మీద ఒక్కొక్క సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారి కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవా చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచు. అంచేత దర్శనం కొరకు ఎదురు చూడాలి. వచ్చిన దర్శనాన్ని అర్థం చేసుకోవాలి, అడగాలి దీనికి అర్థం ఏంటి అని. కొన్ని దర్శనాలు చాలా క్లియర్గా ఉంటాయి, కొన్ని దర్శనాలు మళ్ళీ ఎవరో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాని స్థితిలో ఉంటాయి. కొన్ని దర్శనాలు మళ్ళీ వాక్యంలోనే మనకి అర్థమవుతుంది. అందుచేత ఆయన ప్రతి ఉదయమున మనకి వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఆయన వినుబుద్ధి మనకు పుట్టించగా నేను వినకుండా తొలగి పోలేదు. ఎందుకు? శిష్యునికి తగిన నోరు నాకు ఇవ్వటానికి. ఆయన తన శిష్యునిగా మనల్ని చేసుకొని, ఆయనకు శిష్యులకి ఎంత నోరు ఉందో అంత నోరు మనం పొందేటట్టు చేయటానికి.
అర్థమైందా? 12 మంది శిష్యులు, ఒకడు ఇస్కరియోతు యోధ, సరే అతని ప్లేస్ ఇంకొక ఆయనకు వచ్చింది. ఆ తర్వాత అదంతా చరిత్ర మనకు తెలుసు. అక్కడతో ఆగిపోయిందా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కొందరు మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామంటున్నారు. నాలాంటోడేమో పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్న దేవుణ్ణి ప్రకటిస్తున్నామని నేను చెప్తున్నాను. పునరుద్ధానుడై సజీవుడిగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడిని ప్రకటిస్తున్నాను నేను. ఎందుకు? ఆయన మనకు పరిశుద్ధత, మనకు నీతి, మనకు విమోచనము, మనకి జ్ఞానము. అంచేత మనకి జ్ఞానము బైబిల్లోంచి వస్తుంది, దేవుని వలన వస్తుంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనవి. ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నా? నాకు బుద్ధి కావాలి. ఏ బుద్ధి కావాలి? లోకానుసారమైన బుద్ధా? జ్ఞానము లోకానుసారమైన జ్ఞానమా, దేవుని జ్ఞానమా? ప్రతిదానికి పోటాపోటీగా ఉంది. అందుకని కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉన్నది. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన విషయములను ఆలోచింపడు. అంచేత మనం ప్రకృతి సంబంధమైన మనుషులము కాము. మనము శరీరం వలన పుట్టిన వారము కాము, మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారము కాము కదా. మనమందరము దేవుని వలన యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నాను నేను. వారందరూ శరీరేచ్ఛ వలన పుట్టినవారు కాదు, మనుష్యేచ్ఛ వలన పుట్టినవారు కాదు, రక్తం వలన పుట్టినవారు కాదు, దేవుని వలన పుట్టిన మనం. అంత గ్యారంటీ, అంత షూరిటీ, అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన తెలుసుకునే విషయంలో మనము ఊరకనే నిర్లక్ష్యం చేసి, ఊరకనే మందిరానికి వచ్చి వెళ్ళిపోయి, ఊరకనే కాలక్షేప భక్తి వద్దు, కాలక్షేపానికి భక్తి వద్దు. అడగండి ఈరోజే. మంద చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అది పెద్ద విశేషం కాదు. అందులో నలుగురు రక్షింపబడిన, ఒక్కరు దేవుని అనుభూతిని పొందిన పరిమళ సువాసనగా మనం ఉండటానికి ఆయన మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. అంచేత ఆయన కార్యాన్ని మనము నిరర్ధకము చేయకూడదు. లాస్ట్ రెఫరెన్స్ చెప్తున్నాను, హెబ్రీ 10:10. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అయిపోయింది ప్రసంగం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనం నీతిమంతులుగా తీర్చబడిపోయాం. ఎందుకని? మనం క్రీస్తుని అంగీకరించాం కాబట్టి. అర్థమైందా? అంచేత ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? 2. ఆయన ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు, చేర్చుకుంటాడని ప్రకటించడం ఒక పని. నాకు సామర్థ్యం కలుగు చేయని ప్రార్థన చేయటం మరొక పని. 2వది, నువ్వు మాట్లాడే దేవుడు కదా, నాతో మాట్లాడు అని ప్రార్థన చేయటం, ఆయనతో అనుసంధానము చేయబడి ఉండటం. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా. నీకు చెప్పాను కదా నేను మొదట్లో, ఎవరైనా ప్రసంగానికి పిలవకపోతే దేవుని కృప తొలగిపోయిందేమో, ఆయన చెయ్యుదులు పెట్టేశాడేమో అని ఆందోళనకు గురయ్యేవాడిని. అప్పటికి నేను ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. సాటర్డే వచ్చేసింది, సాయంత్రం 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఏ మూల నుంచి ఎవరో ఫోన్ రాలేదు. సో రేపు సండే, మరెక్కడా, ఎలా, ఏంటి? ఖాళీగా ఇంట్లో కూర్చుని శుభ్రంగా మటన్ తెచ్చుకుని వండుకుని తిని పడుకోనా? ప్రభు, నీ మాటలు నేను చెప్పాలి కదా, ఏదో సంఘానికి నేను వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి ఫోన్ రావట్లేదు. ప్రిన్సిపల్ సీట్లో కూర్చున్నాను, 5 గంటలకు నా ట్రైను. ఇదే ధ్యానం, కళ్ళు మూసుకొని మోకరించి నేనేం ప్రార్థన చేయట్లా. ధ్యానం మాత్రం ఇదే. సంతకాలు పెడుతున్నాను, ధ్యానం ఇదే. ఎవడో లీవ్ లెటర్ అన్నాడు, సంతకం పెడుతున్నాను, ధ్యానం ఇదే. 4:40 రేపు నువ్వు పెద్దాపురం లూథరన్ చర్చిలోకి వెళ్ళు. రేపు నీవు పెద్దాపురం లూథరన్ చర్చికి వెళ్ళు. స్వరం వినబడి, ఈ స్వరం వినబడటం అనేది
సాక్ష్యాలు చెప్తా పోతే మనకు చాలా సమయం పట్టేస్తుంది. ఒక్కటే చెప్తున్నాను నేను. సో ఇంటికి వచ్చేసాను, రెడీ అయిపోయాను, స్నానం పడుకున్నాను, తెల్లారి సిద్ధపడిపోయాను. మామూలుగా బైబిల్ బ్యాగ్లో పెట్టుకుని ఒక వాటర్ బాటిల్ తీసుకుని పెద్దాపురంలో చర్చికి వెళ్ళిపోయాడు. సరిగ్గా బస్సు చర్చి ముందు ఆపేవాడు. దిగి లోపలికి వెళ్ళాను. ఆల్టర్ మీద పాస్టర్ గారు కేసక్కయన్నీ వేసుకుని ఆయన అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకెవరు రాలేదు, జనాలు 2-3 వచ్చారు. ఆయన గొప్పగా దిగి ఇక్కడికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, సార్ ఎవరు సార్ మీరు అన్న. ఇలా నేను పలానా. రాత్రి 12 గంటలకి పాస్టర్ గారు అమ్మగారు చనిపోయారండి. ఆయన వెళ్ళిపోతూ నాకు ఫోన్ చేసి, రేపు నేను చర్చిలో ఉండట్లేదు కాబట్టి నా బదులు నువ్వు అక్కడ ఆరాధన కార్యక్రమం అంతా నువ్వు చూసుకో అని నాకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోయారండి. ఆ చెప్పబడిన వ్యక్తి పేరు పాస్టర్ విద్యాసాగర్. ఆయన ఏఎల్సీలో పాస్టర్గా పనిచేసి ఆ రాజకీయాలకు తట్టుకోలేక బయట సొంతంగా ఏదో చిన్న చర్చి పెట్టుకుని పెద్దాపురంలోనే ఇప్పుడు బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు. ఆయన చెప్పి వెళ్ళిపోయారండి. వాళ్ళ నాన్నగారి సమాధి భీమవరంలో ఉందంట. వాళ్ళ అమ్మ చెప్పిందంటే చనిపోకముందు, చనిపోతే నన్ను కూడా భీమవరంలోనే పాతి పెట్టాలి నువ్వు అని చెప్పిందంట. ఆయన తీసుకుని భీమవరం వెళ్ళిపోయాడు. నాకేమో నువ్వు చూసుకో అన్నాడు. కాబట్టి మీరు ప్రసంగం చేయండి అయ్యగారు, నేను ఆరాధన చేస్తాను. ఏంటి, మీరు ప్రసంగం చేయండి, నేను ఆరాధనలో నడిపిస్తాను. అది దేవునితో అనుసంధానం కలిగి ఉండటానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా అంతే అనుసంధానం కలిగి ఉన్నావా అని మీరు అడగవచ్చు. ఆ రోజున నువ్వు అడిగితే వినబడుతుంది, పుస్తకం తీస్తే మాట భుజిస్తున్నావు, అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోజుకి కూడా అదే అనుసంధానంలో ఉన్నావా అని అంటే, ఆయన ఎదుర్కొన్న సమస్యలే నేను కూడా ఎదుర్కొంటున్నాను. ఉన్నది ఉన్నట్టుగా భీమవరంలో ఒకడేం చెప్పాడు అన్నాను, అన్నా ఈ రకంగా నువ్వు బోధిస్తే, ఈ రకంగా నువ్వు ప్రసంగిస్తే నిన్నెవడో కూడా రెండోసారి పిలవడం. ఆ సమస్యలో మనం ఇప్పుడు ముందుకు సాగుతున్నాం. ఆయన దేవుని ఉచిత కృప. అందుకని ప్రార్థన చేస్తున్నావు, నాయన నా నోట్లో ఎన్నో మాటలు పెట్టావు, నాకెంతో మర్మాలు బయలుపరిచావు, ఎన్నో మర్మాలు నేను వివరించగలిగిన సామర్థ్యం నాకు ఇచ్చావు. ఎక్కడ ప్రకటించను, వినడానికి జనాలు ఇష్టపడట్లేదు. ఇరిమియా అంటాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వినడానికి జనాలు ఇష్టపడలేదు కదా. అది అంచేత అలా ఉండకుండా ఇప్పుడు మీరు గ్రహించిన అంశాల్లోనే కొన్ని అంశాలు తీసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో రాత్రి భోజనం అయిన తర్వాత ప్రార్థన చేసి పడుకోండి, దర్శనం కనండి, దర్శనాన్ని అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా మీరు దేవునితో అనుసంధానం కలిగి ఉండండి. ఇప్పుడు ఆ వచనం పాడతాం, 2వ వచనం. ఏంటది? ఇందాక అది మొదటి వచనం, 2వ వచనం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము, పోకసాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోటనే సాక్షిగా ప్రభువా నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, నీకు అంకితం. అంచేత అట్టి కృపలో మనం ముందుకు సాగాలని ప్రార్థన చేస్తాను. తలవలు వంచండి. నాయన సహాయం చేశారు, నన్ను నిలవబెట్టారు, సోదరి చేసిన ప్రార్థనను మీరు అంగీకరించారు నాయన. నన్ను బోరగా నిలవబెట్టి నీ మాటల ద్వారా నాతో వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దర్శనము లేకపోతే జనము నశించిపోతుందని నీ సేవకుడి ద్వారా మాకు సెలవిచ్చారు. దర్శనము లేకపోతే ఎదుగుదల ఉండదని సేవకుల ద్వారా చెప్పించారు. నేనే అదే మాట చెప్తున్నాను.
కాబట్టి దర్శనాన్ని నిర్లక్ష్యం చేయకుండా బిడ్డలు, నీ బిడ్డలమైన మేము నీ దర్శనములను కరెక్ట్గా అర్థం చేసుకుని ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని, సంఘాన్ని ఆశీర్వదించమని, సంఘ పెద్దలను దీవించమని, మరి పాస్టర్ గారికి ఉన్న అనారోగ్యమును తీసివేయమని, దుఃఖంలో ఉన్న సామేల్ జాన్ గారి కుటుంబాన్ని ఓదార్చమని, పాపినైన నా ప్రార్థన అంగీకరించమని, ప్రభా నన్ను ఇక్కడికి తీసుకురావడానికని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికని రాజేష్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించమని, మరి ఇక్కడ వీడియో ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిడ్డలకు కూడా తగిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, విశ్వాసంలో మేము ఎదుగునట్లుగాను, నీ కృపలో నుండి మేము జారిపోకుండా ఉండునట్లుగాను మమ్మల్ని నీ చేతులలో భద్రపరచమని, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో బ్రతిమాలుచు వేడుకొనుచు ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.